హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తుంది టెక్ జితేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. లెట్స్ స్టార్టెడ్. అండ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు అయితే యూట్యూబ్ ఛానల్ ఫ్యూ స్టెప్స్, అదే అండి బేసిక్ స్టెప్స్లో ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. ఫస్ట్ అయితే మీరు గూగుల్ అకౌంట్ కానీ క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేసేది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ల్యాప్టాప్ అయినా లేకపోతే ఫోన్లో అయినా చేయండి. ఫోన్లో అయితే మీరు ఏం చేస్తారంటే క్రోమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డెస్క్టాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దాని తర్వాత సైన్అప్ చేసేయండి. దాని తర్వాత పాస్వర్డ్ ఇంకా మీ జీమెయిల్ అకౌంట్ సైన్అప్ చేసేయండి. ఇప్పుడైతే నా ఫ్రెండ్కి అయితే క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇదైతే 1 month 2 months అవుతుంది క్రియేట్ చేసి. కానీ ఇప్పుడైతే నేను అవన్నీ ఫైల్స్ మొత్తం అంతా రెడీ చేసి ఎడిటింగ్ చేసి ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను దానికి. అండ్ గైస్, ఇదైతే మనకి సింపుల్ అండ్ బేసిక్ అకౌంట్ ఉంటుంది యువర్ ఛానల్ అయినా. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కస్టమైజ్ ఛానల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి బటన్ని. అండ్ దాని తర్వాత మనకి ఈ డెస్క్టాప్ వస్తుంది మనకి. దాని తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్ ఎనేబుల్ చేసేయండి. మనకి బ్లూ టిక్స్ అన్నీ పెట్టేయండి. ఇప్పుడైతే మనకి కస్టమైజ్ అవుతుంది మన ఛానల్. అండ్ మీకు అవ్వగానే మనకి ఛానల్ అబౌట్ సెట్టింగ్స్ కమ్యూనిటీ ట్యాబ్స్ అవన్నీ వస్తాయి. కమ్యూనిటీ ట్యాబ్స్ రాదు, కానీ అది మీకు 1000 సబ్స్క్రైబర్స్ పైన అవుతే అప్పుడు వస్తుంది మనకి కమ్యూనిటీ ట్యాబ్. దాని తర్వాత ప్రొఫైల్ పిక్చర్ అయితే మీరు తీసుకోండి. మీరు లోగో క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో తయారు చేశాను, వీడియో ఉంది చూడండి. అండ్ గైస్, మీరైతే ఒక లోగో క్రియేట్ చేసుకొని దాని తర్వాత మీరు పెట్టేయండి. నా ఫ్రెండ్కి అయితే నేను క్రియేట్ చేసిన ఇదైతే లోగో. ఇప్పుడైతే నేను ఇచ్చేస్తున్నా, ఇప్పుడైతే అప్లోడ్ చేసేస్తున్నా నేనైతే. అండ్ మీరు జూమ్ చేసుకొని చేయండి. ఎంత జూమ్ చేస్తే అంటే మనకి పిఎన్జీ ఫార్మాట్ ఉండాలి, కానీ కొంచెం జూమ్ చేయండి. అంటే పెద్దగా కనిపించాలి మన లోగో. చిన్నగా కనిపిస్తే సరిగ్గా కనిపించదు. దాన్ని కొంచెం క్రాప్ చేసి పెట్టేయండి, సెట్ చేయండి, ఫిట్ టు స్క్రీన్ చేసేయండి. అండ్ మనకి లోగో కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు జియో ఉంది కదా, ఇప్పుడు మార్చాను. దానివల్ల ఇప్పుడు మనకి మా ఫ్రెండ్ వాళ్ళ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన లోగో అయితే ఇప్పుడైతే సెటప్ అవుతుంది. మనకి 8 to 10 seconds పడుతుంది ఇదైతే మనకి లోడింగ్ అవ్వడానికి. అయిపోయింది. దాని తర్వాత మనకి అయితే ఆ లోగో అయితే అయిపోయింది. మీరు ఛానల్ బ్యానర్ అయితే నెక్స్ట్ వీడియోలో తను మీకు తయారు చేయడానికి ఎలా తయారు చేయాలో, ఇంకా ఏ స్టెప్స్ తీసుకుంటే బ్యానర్ ఛానల్ బ్యానర్ ఎలా సెట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో చూపిస్తాను. కానీ ఇది అయితే మనకి లింక్ ఛానల్ ఆర్ట్ ఉంది కదా, ఇదైతే మనకి ఇన్ని పిక్సెల్స్ ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ బ్యానర్ సైజ్ అని కొడితే మనకి ఫొటోస్ వస్తాయి. ఆ ఇంపార్టెంట్గా మీకు ఇంకా పర్ఫెక్ట్గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే సపరేట్గా వీడియో చేస్తాను మీకోసం బ్యానర్ ఎలా అప్లోడ్ చేయాలి. నేను ఇప్పటికైతే వీక్ ఒకసారి మారుస్తా, లేకపోతే ఎవ్రీడే మారుస్తా. మీరు ఏం చేస్తారంటే వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది ఏంటంటే మన యూట్యూబ్ వెరిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మన ఫోన్ నెంబర్ ఇచ్చి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కాల్ అండ్ టెక్స్ట్ అని ఉంటుంది. కాల్ చేసి మనకు ఓటీపీ చెప్తారు, లేకపోతే మన ఫోన్కి మెసేజ్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే మీ ఇండియన్ నెంబర్ ఇవ్వాలి. అది కూడా మనకి ఇదైతే మన యూట్యూబ్ ఛానల్స్ ఓన్లీ ఇయర్కి ఓన్లీ 3 మాత్రమే సపోర్ట్ చేస్తే, అంతకంటే ఎక్కువ చేస్తే అది అవ్వదు. మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా చేసుకోవచ్చు. అండ్ గైస్, మీరైతే మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. ఫోన్ నెంబర్ ఇచ్చాక మీరు ఇక్కడ సరిగ్గా 10 numbers ఉండాలి. మీరు +91 పెట్టద్దు. మీరు డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేసాక ఇక్కడ పిన్ వస్తుంది, మన ఫోన్కి ఒక పిన్ వస్తుంది. పిన్ ఇచ్చేసాక వెరిఫికేషన్ అవుతుంది. అంటే మన ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే మన వెరిఫైడ్ పార్ట్నర్. మనం ఇది ఎందుకంటే అడ్వాంటేజ్ మనకి 10 minutes పైన వీడియోస్ అయితే పెట్టచ్చు. ఇంకా థంబ్నెయిల్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా లైవ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి బెనిఫిటెడ్ వీడియో. అంటే ఏంటంటే మనకి 10 minutes వీడియో కంటే మనం పెట్టలేము ఈ వెరిఫికేషన్ చేసుకుంటే. ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేసుకుంటే మనం 10 minutes వీడియో కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇదైతే లైవ్ స్ట్రీమ్స్ కూడా సపోజ్ చేస్తుంది. మనకైతే వెరిఫికేషన్ బ్యాచ్ కూడా వస్తుంది. దీనివల్ల మనం కస్టమైజ్ థంబ్నెయిల్స్, అంటే మనం వీడియో పెట్టాక థంబ్నెయిల్ మనం ఏదైనా పెట్టాలంటే వైటీ స్టూడియోకి వెళ్ళి పెడతాం. కానీ అక్కడ ఏం అడుగుతారా అంటే వెరిఫికేషన్ చేసుకోమంటుంది. ఇక్కడైతే మనం వెరిఫికేషన్ చేసేస్తున్నాం డైరెక్ట్గా. అండ్ మనకి పిన్ అయితే మనకి చాలా లేట్ పడుతుంది, ఎందుకంటే మన ఫోన్స్ వేరే
ఇప్పుడు బుక్ మై షో అలాంటి యాప్స్ స్పీడ్గా వచ్చేస్తాయి. కానీ ఇదైతే మనకి జీమెయిల్ డైరెక్ట్ గూగుల్ నుంచి వస్తుంది, కొంచెం టైం పడుతుంది మనకి 2 minutes నుంచి 3 minutes. నాకు అందుకే నేను ఇంత డిలే అయ్యింది, మీకోసం చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మధ్యలో. అండ్ మనకి ఇదైతే వెరిఫికేషన్ కూడా కొంచెం లేట్ అవుతుంది ప్రాసెసింగ్. అండ్ మనకి వెరిఫికేషన్ పిన్ వచ్చాక మనం డైరెక్ట్గా మాన్యువల్గా టైప్ చేసేస్తే చాలు. మీరు ఏ ఫోన్ అయిన నెంబర్ అయినా ఇవ్వచ్చు, మీరు ఇండియన్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడైతే మీరు. అండ్ మనకి ఇదైతే యునైటెడ్ కింగ్డమ్ పెట్టుకోవాలి మన లాంగ్వేజ్ అయితే, అప్పుడైతే మన ఇండియన్ సర్వర్కి వస్తుంది. అండ్ ఇండియా అని పెట్టుకున్నాక మీరు ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకుని పిన్ అయితే మనకు డైరెక్ట్గా దాని తర్వాత పిన్ అయితే మీరు టైప్ చేసేసాక మీకు వెరిఫికేషన్ అయితే అయిపోద్ది. మీకు నెక్స్ట్ ట్యాబ్ ఈ ట్యాబ్ క్లోజ్ చేసి నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిపోండి. మీరు వీడియో సెక్షన్కి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనకి వెరిఫైడ్ అని వచ్చింది కదా, ఇక్కడైతే టిక్ మార్క్ వచ్చి దాని తర్వాత మీరు ఇక్కడి నుంచి వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి థంబ్నెయిల్ కూడా అటాచ్ చేయొచ్చు. ఇంకా మనం డిస్క్రిప్షన్ ఇంకా టైటిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి రాసేయచ్చు. మనం ఈ వీడియో అప్లోడ్ చేయగానే మనం ట్యాగ్స్ కూడా ఇక్కడి నుంచి వేసేయచ్చు. అండ్ మనకి రిజల్ట్ అయితే డే 1లో అంత ఎక్కువ రిజల్ట్ రాదు. మీరు ఏం చేస్తారంటే ఒక 3 months గట్టిగా ట్రై చేస్తే మీకు మినిమం ఒక 7,000 views అయినా 5,000 views అయినా వస్తాయి. అండ్ ఎక్కువ ఎంత ఫ్రెండ్స్ ఉంటే అన్ని మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దానివల్ల మీకు రీచ్ కూడా వస్తుంది. నా ఫ్రెండ్కి అయితే ఇదైతే క్రియేట్ చేశాను. అప్పులోకి నేనే థంబ్నెయిల్ చేశాను. ఇదైతే ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే టైం అండ్ ఫస్ట్ టైం అని చెప్పి క్రియేట్ చేశాను. మనకి ఇదైతే వెరిఫికేషన్ అవుతుంది మనకి ఇదైతే. అండ్ సబ్స్క్రైబర్ అకౌంట్ చూడవచ్చు 3 subscribers. ఇంకా ఇక్కడ మానిటైజేషన్ ఇక్కడ నుంచి మనం ఇంకా సెర్చ్ చేసుకోవచ్చు. మానిటైజేషన్ మనం ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను. అండ్ ఇక్కడ నుంచి మనం మొత్తం అంతా కంట్రోల్ చేసుకోవచ్చు, డాష్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఎనేబుల్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేయండి ఫస్ట్ టైం అయితే. జై హింద్, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, బై బై నౌ.